ఇక్కడ మమతా చేయడమే కూడా 100 అడుగుల కటౌట్ పెడతారు మీరు. మమతా చేయడమే కూడా పాలాభిషేకం చేస్తారు. అంటే మనకి అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అదే ఫ్యాన్ ఫాలోయింగ్ ని ఓటర్స్ గా మార్చాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. వాళ్ళకి పొలిటికల్ మెచ్యూరిటీ, వాళ్ళు ఎందుకు పొలిటికల్ లో ఇప్పుడు రావాలి, మనం 12 సంవత్సరాలు పోటీ చేయొద్దు మన అధ్యక్షుడు గారు ఎందుకు చెప్పారంటే, వాళ్ళు కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నామని చెప్తున్నారు కాబట్టి వాళ్ళకి డెవలప్మెంట్ చేసి ఒక అవకాశం ఇద్దాం. వాళ్ళు ఎలా పాలన చేస్తారు, గవర్నెన్స్ ఎలా చేస్తారు, ఒక అవకాశం ఇద్దామని మనం ఎక్కడ ఏ డిస్టర్బెన్స్ ఆయన చేయలేదు. ఏ రోజు కూడా ఎవరికి ఎగరెస్ట్ గా మాట్లాడలేదు, ఏది చేయలేదు. వాళ్ళకి డెవలప్మెంట్ చేసే అవకాశం ఇచ్చారు. కానీ ఈ రోజు మన రావాల్సిన అవసరం ఇక్కడ ఉంది. ఈ 12 సంవత్సరాల్లో ఇక్కడ ఏం జరిగింది అనేది ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇందాక మన నాయకులందరూ చెప్పారు. మళ్ళీ ఒకసారి అది గుర్తించుకోండి. మన అవసరం ఉంది. క్వశ్చన్ చేయాలి. క్వశ్చన్ చేసే వాళ్ళు లేరు. క్వశ్చన్ చేస్తే వాళ్ళ గొంతు నొక్కేస్తున్నారు. ఏమని మీరు వేరే చేసాం, మీరు వేరే చేయాలి, ఈ విధంగా మాట్లాడుతారు. అందుకే జనసేన పార్టీ అవసరం ఇక్కడ వచ్చింది. మన అధ్యక్షులు వారు తెలంగాణ ఫార్మేషన్ డే రోజు ఏం చెప్పారు, తెలంగాణలో జనసేన ఉంటుంది, ప్రజా సమస్యల మీద పోరాడుతుంది, ఇక్కడ పోటీ చేస్తుంది. ఎంత బలంగా చెప్పారో అంత బలంగా మనం మొట్టమొదటిగా మనం సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేస్తున్నాం. గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో, పార్లమెంటు స్థాయిలో మనం బలోపేతం అవుతే మనల్ని అప్పుడు ఇక్కడ మనం పోటీ చేయగలం, మనం చట్టసభల్లోకి వెళ్ళగలం. కరీంనగర్ నుంచి అట్లీస్ట్ 2 ఎమ్మెల్యేలు, 1 ఎంపీ కంపల్సరీగా పార్లమెంట్లోకి వెళ్ళాలి. వెళ్ళే విధంగా మనం కష్టపడాలి. 28 ఎలక్షన్స్ లో మనం గొంతు వినిపించాలి. పాలసీస్ లో మన వంతు బాధ్యతగా మనం మాట్లాడాలి. అంటే అది మీ అందరి చేతుల్లోనే ఉంది. 12 సంవత్సరాలు పడ్డ మీ కష్టం ఇంకొక 2 సంవత్సరాలు కంటిన్యూ చేస్తే డెఫినెట్ గా మనం ఈసారి చట్టసభలోకి వెళ్తాం. అలా మీరు కష్టపడతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ 11,000 సభ్యత్వం ఉంది. అంటే ఒక్కసారి ఆలోచించండి, 11,000 మంది గొంతెత్తితే ఇక్కడ ఏదైనా జరుగుతుంది. ఏ సమస్య ఇక్కడ కంప్లీట్ చేయగలం. ఈ 11,000 మందిని ఒక దాటిపైకి తీసుకొచ్చే బాధ్యత రాజ్ కుమార్ గారు, ఇక్కడ ఉన్న నాయకులు అందరూ పేరు అంటే అందరి పేరు చెప్పట్లేదు, బట్ ప్రతి ఒక్కరు ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోండి. మీరు ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోండి. ఈ 11,000 మంది గొంతుగా అక్కడ హైదరాబాద్ అసెంబ్లీ వరకు వినిపించాలి. ఆ రెస్పాన్సిబిలిటీ మీది. మనస్ఫూర్తిగా వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, పార్టీని బలోపేతం చేసే బాధ్యత ఈ రోజు మన అధ్యక్షుల వారి చేతుల మీదుగా, శంకరన్న రాష్ట్ర నాయకుల చేతుల మీదుగా, నా చేతుల మీదుగా మీకు అప్పగిస్తున్నాను. ప్రమాణం చేసి మీరు తీసుకుని ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.